ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో ఎవరు అడుగు పెట్టడానికి సాహసించని ఈ గదిలో నువ్వెందుకు ప్రవేశించావు? ఎవరిచ్చారు నీకు అధికారం? మీరే ఇచ్చారు. అయినా ఆ అధికారాన్ని ఆధారం చేసుకుని ప్రవేశించలేదు. ప్రవేశించిన తర్వాత నాకు ఇష్టమైన ఈ మురళి దొరికి. నీ ఇష్టాయిష్టాలతో నాకు సంబంధం లేదు. ఈ మురళి నాకు ఆరోపణ కావచ్చు బాబు, కానీ నా అసలు ప్రాణమే. అది నా బిడ్డ అమరగానానికి గుర్తు. ఈ గదిలో ఒక్కొక్క వస్తువు జరిగిపోయిన నా ఆనందానికి ఇచ్చింది, మరిచిపోలేని నా అనుబంధానికి. ఈ గది తలుపులు తెరిచి నా మనస్సులో ఏ మారుమూలల్లోనూ దాగిన అనుభూతి కదలించాను. మానలేక ఇంకా నా గుండెల్లో మండిపోతున్న గాయాలు మళ్ళీ రేపుతావా? వద్దు రాము, వద్దు. ఇంకొకసారి తలుపు తీయదు. కలలా కరిగిపోయిన నా గత జీవితపు ఆనంద గాథ ఇక నా కన్నులకు కట్టదని. నా బిడ్డ అమరగానాన్ని వినే భాగ్యం నాకిక లభించదన్న భయంకర సత్యాన్ని నాకు గుర్తు చేయొద్దు రాము, నాకు గుర్తు చేయొద్దు. నేనది భరించలేదు. రాము, గది తలుపులు తెరిచి హృదయాన్ని పెంచావనుకున్నాను, కానీ నాకు అందకుండా పోయిన ఆనందాన్ని మళ్ళీ నాకు అందించాను. కానీ మాత్రం నా బిడ్డే తిరిగి వచ్చాడు అన్నంత భ్రమ కలిగించావు. రాము, ఆ భ్రమ అలాగే ఉండలేనాక. తండ్రి లాంటివా కన్నా నాకు ఇంకేం కావాలి బాబు గారు?